విశ్వామిత్రుడు ఇతర మునులతోనూ కలిసి మిథులకు ప్రయాణిస్తున్న రామలక్ష్మణులు మార్గమధ్యంలో గంగానదిని దాటి విశాల అనే నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని గురించి రాముడు అడిగిన ప్రశ్నకు బదులుగా విశ్వామిత్రుడు దేవదానవులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన వివరాలన్నీ చెప్పాడు. అమృతం కోసం జరిగిన యుద్ధంలో దేవతలు విజయం పొంది ఇంద్రుడు స్వర్గానికి రాజయ్యాక ఏం జరిగిందో చెప్పసాగాడు. రామ, ఆ యుద్ధంలో తన కుమారులైన దానవులు మరణించడంతో దితి ఎంతో దుఃఖించింది. ఆమె తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంది. దేవతల చేతిలో నా కుమారులందరూ మరణించారు. కాబట్టి ఇంద్రుడిని చంపగలిగే పుత్రుడిని పొందడం కోసం నేను తపస్సు చేస్తాను. అందుకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. కశ్యపుడు అందుకు అంగీకరించి, నువ్వు 1000 సంవత్సరాలు పవిత్రతతో తపస్సు చేస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు దితి కుశప్లవనము అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. ఆ ప్రదేశము ఇదే. తనను చంపే పుత్రుడిని పొందడం కోసం తన పినతల్లి దితి తపస్సు చేస్తున్న సంగతి ఇంద్రుడికి తెలిసింది. అతడు ఆ ప్రదేశానికి వచ్చి దితికి సపర్యలు చేయసాగాడు. ఆమె తపస్సుకు కావలసిన అగ్ని, సమిధలు, కుశలు, జలములు లాంటి సామగ్రిని సమయానికి సమకూరుస్తూ తన పినతల్లికి సేవలు చేశాడు. అలా 990 ఏళ్ళు గడిచాయి. ఇంద్రుడి సేవలకు సంతోషించిన దితి, నాయనా, నిన్ను జయించగల పుత్రుడి కోసమే ఈ తపస్సు చేస్తున్నాను. నీ సేవలకు ఎంతో సంతోషించాను. నాకు పుత్రుడు కలిగి అతడు నిన్ను జయించడానికి సిద్ధమైనప్పుడు నేను వద్దని వారిస్తాను. అప్పుడు మీరిద్దరూ కలిసి ముల్లోకాలను పాలించండి అంది. అలా చెప్పిన తర్వాత మధ్యాహ్న సమయం కావడంతో నిద్ర ముంచుకు వచ్చిన దితి పాదాల వైపుగా తల పెట్టుకుని పడుకుండిపోయింది. పగటిపూట పడుకోవడం, ఆమె జుట్టుకు పాదధూళి సోకడం అనే దోషాల వల్ల ఆమె అశుచి అయింది. అందువల్ల వ్రతభంగం అయిందని గ్రహించిన ఇంద్రుడు దితి గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో శిశువును 7 ముక్కలు చేశాడు. ఆ సమయంలో ఆ శిశువు ఏడవగా ఇంద్రుడు ఏడవకు ఏడవకు అంటూనే ఖండించాడు. శిశువు ఏడుపు విని మెలకు వచ్చిన దితి ఇంద్రుడితో చంపకు చంపకు అంటూ నిద్రలేచింది. పినతల్లి మాట విని బయటకు వచ్చిన ఇంద్రుడు, తల్లి, నువ్వు పాదాల వైపు తలపెట్టుకుని పడుకోవడం వల్ల అపవిత్రురాలు అయ్యావు. అందుకనే నన్ను చంపడం కోసం పుడుతున్నవాడిని ముందుగానే ముక్కలు చేశాను. నన్ను క్షమించు అన్నాడు. దితి ఎంతో దుఃఖించిన తర్వాత తేరుకుని, దేవేంద్ర, నా అపరాధం వల్లనే ఇలా జరిగింది. అందులో నీ తప్పేమీ లేదు. అయితే నాకొక ఉపకారం చేయి. నువ్వు ఖండించడం వల్ల 7 భాగాలైన నా కుమారులు 7 లోకాలకు పాలకులవ్వాలి. 7 రకాల వాయువులకు అధిష్టాన దేవతలే సంచరించాలి. వీరిలో ఒకడు బ్రహ్మలోకంలోనూ, ఇంకొకడు ఇంద్రలోకంలోనూ, మూడవ వాడు వాయువు పేరుతో అంతరిక్షంలోనూ ఉండాలి. మిగిలిన 4 నీ ఆదేశాలను పాలిస్తూ 4 దిక్కులా ఉంటారు. వీళ్లను ఖండించేటప్పుడు నువ్వు ఏడవవద్దంటూ మారుదహ అన్నావు కాబట్టి ఇక నుంచి వీళ్ళు మరుత్తులు అనే పేరుతో ప్రసిద్ధులవుతారు అని అంది. దితి మాటలు విన్న ఇంద్రుడు వినయంగా ఆమెకు నమస్కరించి, అలాగే తల్లి, అంతా నువ్వనుకున్నట్లుగానే జరుగుతుంది. నీ కుమారులు దేవతలే సంచరిస్తారు. నీకు క్షేమమొగాక అన్నాడు. ఈ కథంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, రామ, దితి తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు సేవలు చేసిన ప్రదేశం ఇదే. ఆ తర్వాత ఇక్ష్వాకు మహారాజుకు అలంబుస అనే పట్టపురానికి విశాలుడనే కుమారుడు కలిగాడు. అతడే ఈ విశాల అనే నగరాన్ని నిర్మించి పాలించాడు. విశాలుడికి కుమారుడు హేమచంద్రుడు. అతడి తనయుడు సుచంద్రుడు. అతడికి ధూమ్రాసుడు అనే కొడుకు పుట్టారు. అతడికి సృంజయుడు కలిగాడు. అతడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు పుట్టారు. సోమదత్తుడి పుత్రుడు కాకుత్సుడు. అతడికి పుట్టిన సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అంటూ వివరించాడు. ఆ తర్వాత, రామ, ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రమిద్దాం. రేపు మిథిలా నగరానికి వెళదాం అన్నాడు. అంతలోనే విశాల నగరాన్ని పాలిస్తున్న సుమతి మహారాజు తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చినట్లు విని పురోహితులతోనూ బంధువులతోనూ కలిసి వచ్చాడు. ఆయనను సకల మర్యాదలతో పూజించి వినయంగా చేతులు జోడించి కుశల ప్రశ్నలు వేశాడు. ఓ మహర్షి,
మీరు మా దేశానికి రావడం వల్ల నేను ధన్యుడినయ్యాను అంటూ రామలక్ష్మణులను చూసి, మహాత్మా, ఈ యువకులిద్దరూ దేవతలలాగా ప్రకాశిస్తున్నారు. వీరిని చూస్తుంటేనే ఎంతో పరాక్రమవంతులని తెలుస్తోంది. అందంలో అశ్వినీ దేవతలనే మించిపోయారు. ధనుర్బాణాలు ఖడ్గాలు ధరించిన వీరు ఎవరు? ఈ అడవిలో కాలినడకన రావడానికి కారణం ఏమిటి? వీరి గురించి వినాలని కోరుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, వీరిద్దరూ దశరథుడు కుమారులైన రామలక్ష్మణులు అని పరిచయం చేసి, సిద్ధాశ్రమంలో తను చేసిన యాగం గురించి, మారీచ సుబాహును ఎదుర్కొని రామలక్ష్మణులు యాగరక్షణ చేయడం గురించి అన్ని సంగతులు వివరంగా చెప్పాడు. అంతా విన్న సుమతి మహారాజు పరమానందం చెంది రామలక్ష్మణులకు తగిన రీతిలో సత్కారాలు చేశాడు. ఆ రాత్రికి వారందరికీ ఆతిథ్యమిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.